శుభోదయం. ఈరోజు మనం సాగుణితము, గుణింతాక్షర పదంలో నేర్చుకుందాం. ముందుగా సాగుణితంను ఒకసారి చదువుదాం. సా శాకి దీర్ఘం ఇస్తే సా, శాకి గుడి ఇస్తే సి, శాకి గుడి దీర్ఘం ఇస్తే సీ, సాకి కొమ్ము ఇస్తే సు, సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సూ, సాకి వట్రోసుడి ఇస్తే సృ, సాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే సృ, సాకి యత్వం ఇస్తే సే, సాకేత్వం ఇస్తే సే, సాకైత్వం ఇస్తే సై, సాకి ఒత్వం ఇస్తే సో, సాకి ఓత్వం ఇస్తే సో, సాకౌత్వం ఇస్తే సౌ, సా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే సం, సాకి విసర్గ ఇస్తే సహా. ఇప్పుడు మనం సాగుణితాక్షర పదములను వ్రాద్దాం. సాతో శశి, సా, సాకి గుడి ఇస్తే సి, శశి. తర్వాత సాకి దీర్ఘం ఇస్తే సా, ఖా, శాఖ. సా తర్వాత సాకి గుడి ఇస్తే సి, సితో ఏం రాయొచ్చు మనం? శిరస్సు, సి రా, సాకి కొమ్ము ఇస్తే సు, సావతిస్తే సు, శిరస్సు. శీఘ్రము, సాకి గుడి దీర్ఘం ఇస్తే సీ, ఘ ఒత్తు ఘ, రావతిస్తే ఘ్ర, మాకుంస్తేము, శీఘ్రము. నెక్స్ట్ సాకి కొమ్ము ఇస్తే సు, శుచి, చాకి గుడి ఇస్తే చి, శుచి. సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు, లా, మాకుంస్తేము, శూలము. తర్వాత సాకి వట్రోసుడి ఇస్తే సృ, తాకి గుడి ఇస్తే తి, శృతి. సాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే సృ. ఇప్పుడు తర్వాత ఏంటి? సాకి యత్వం ఇస్తే సే, సాకి యాత్వం ఇస్తే సే, షాకి కొమ్ము ఇస్తే షు, శేషు. సాకి ఐత్వం ఇస్తే సై, లా, మాకుంస్తేము, శైలము. సాకి ఒత్వం ఇస్తే సో, పూర్ణానుస్వారం చేస్తే సొమ్, టాకి గుడి ఇస్తే టి, సొంఠి. సాకి ఓత్వం ఇస్తే సో, సో క, మాకుంస్తేము, శోకము. సాకి ఔత్వం ఇస్తే సౌ, రాకింది యావత్ ఇస్తే ర్యా, మాకుంస్తేము, శౌర్యము. సా పక్కన పూర్ణానుస్వారం చేర్చితే సం, ఖా, మాకుంస్తేము, శంఖము. సాకి విసర్గ ఇస్తే సహా. ఇప్పుడు మనం ఒకసారి పదములను చదువుదాం. శశి, శాఖ, శిరస్సు, శీఘ్రము, శుచి, శూలము, శృతి. సాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే సృ, సాకి యత్వం ఇస్తే సే, శేషు, శైలము, సొంఠి, శోకము, శౌర్యము, శంఖము. సాకి విసర్గ ఇస్తే సహా.